బ్రతకలేనయ్యా. అందరూ మాతో కలిసి ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా మాతో పాడమని చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు అయ్యా ఇంటికి దూరమై ఒక క్షణమైన బ్రతుకలేనయ్యా. నాని ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నిన్ను విడిచి బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. స్నేహితులే సొంతం అనుకొని లోక సంపదలే శాస్త్రవంతం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యకు స్నేహితుడుగా ఈ లోకంలో ఉన్న వారి కంటే దేవుడు ఎక్కువగా ప్రేమించాలని ఆశపడుతున్నాడమ్మా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో స్నేహం చేయాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటేని. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటేని. అలసిపోతిని కృషించుచుంటిని, అలసిపోతిని కృషించుచుంటిని. నీ కృపతో బ్రతికించుమా నానా, నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నానా, నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా, 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 నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని, నీ రాజ్యము చేరాలని, నీ చిత్తము చేయాలని. నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని. నా ప్రాణం ఆశించుచున్నది, నా ప్రాణం ఆశించుచున్నది, నా ప్రాణం ఆశించుచున్నది, నా ప్రాణం ఆశించుచున్నది. నానా ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయ్యా. నానా, నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతకలేనయ్యా. బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, బ్రతకలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. ఆయన విడిచి మనం ఉండలేము, ఆయన విడిచి మనం బ్రతకలేము. ఆయన మనకి తండ్రిగా, ఆయన మనకి పరమ తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తండ్రి లేని వారు ఉన్నారో దేవునికి తండ్రిగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని పక్షాన యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు.
విడిచి నేను బ్రతకలేనయ్యా, నిన్ను 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 విడిచి నేను బ్రతకలేనయ్యా. నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. అవునయ్యా, నిన్ను విడిచి మేము ఎలాగుండగలమయ్యా? అయ్యా, మా కొరకు మరణించిన దేవా, మా కొరకు ఎన్నో త్యాగాలు చేసిన దేవా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మేము ప్రార్థించకపోయినా అయ్యా మేము తండ్రిని మమ్మల్ని పలకరించే దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు నాన్న. నీకేమిచ్చిన రుణం తీర్చుకోలేనయ్యా. అయ్యా స్నేహితులు మర్చిపోయినా, నీ ప్రేమను మేము మర్చిపోయినా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మేము తిరిగినాను మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు ప్రభువా. అయ్యా మాకు తండ్రిగా, మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు, మాకు తల్లిగా తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు, స్నేహితుడుగా ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కష్టాలలో ఉన్నారో, దేవుడు మీకు తండ్రిగా, దేవుడు మీకు ఒక తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాడు. విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఆరాధించండి. ఒకసారి చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరు కూడా ఆహా కలిసి పాడదాం, అందరం కలిసి ఆరాధిద్దాం. చేతుల పైకెత్తితే మీదే విజయం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ కలిసి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడమ్మా, దేవుడు మిమ్మల్ని తాకాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఎంతగానో వచ్చారు, మీ యొక్క ఫలితాలు ఈ రోజు చూడను కాక. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా అర్హత లేదయ్యా, ఈరోజు మేము బ్రతుకున్నామంటే నీ కాపుదలనయ్యా. గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కాచి కాపాడడానికి స్తోత్రాలు. అయ్యా మేము బ్రతుకున్నాం, నీ సాక్షులుగా మిమ్మల్ని
దేవుడవయ్యా. అన్న కన్నీటిని తుడుచువాడు. ఎక్కడున్న వారి కన్నీటిని తోడమని వేడుకుంటున్నానయ్యా. అల్ఫా ఓమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా. చివరగా ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి ఆహాహాహా హల్లెలూయా, ఆహాహాహా హల్లెలూయా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు వచ్చిన స్థలము పరిశుద్ధమైనది. ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. నువ్వే స్థితిలో ఈ స్థలానికి వచ్చావో నా దేవుడు ఎరిగినవాడు, నీ మనసు ఎరిగినవాడు, నీ స్థితి ఎరిగినవాడు. ఈ స్థలము దాటక ముందే నా దేవుడు నిన్ను తాకునుగాక. ఈ స్థలముకు వచ్చిన వారు అనేక మందికి దీవెనకరంగా మారుదురుగాక. ఓ బలమైన ఆశీర్వాదం మీ జీవితంలో వచ్చునుగాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. చీకటి శక్తులతో పీడింపబడిన వారు విడుదల పొందుదురుగాక. నిరాశ నిస్పృహలు ఉన్నవారు నా దేవుడు తన శక్తి చేత నేను ధైర్యపరచునుగాక. ఈ సృష్టిగత సంబరాల ద్వారా నా దేవునికి ఘనత మహిమ ప్రజలకి మేలు జరగబోతుంది. నా దేవుడు నాకు చెప్పిన సంగతి ఇక్కడ నెరవేరుతూ ఉన్నది. అది మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో చీకటికి చోటవకు, నా దేవునికి చోటవు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సకల జాతులను సకల సృష్టిని ఆయన నోటి మాట ద్వారా సృష్టించినాడు. ఆ పరిశుద్ధుడిని ఎన్నుకో, ఆ పరిశుద్ధుడిని ఆరాధించు, ఆ పరిశుద్ధుడిని కనుక్కో. ఆ ఒక్క దేవుడిని ఆరాధించు, ఆ ఒక్క దేవుడిని ప్రేమించు, ఆ ఒక్క దేవుడు చెప్పినది చేయి. నీ జీవితంలో నూతన కార్యము చూస్తావు, నూతన కార్యము చూస్తావు. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడిని ప్రేమించి లోకానికి వచ్చినాడు. ఆ దేవుడిని ఆరాధించు. ఒక శ్రేష్టమైన వర్తమానం వినబోతూ ఉన్నారు. నా దేవుడు తన దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైన సంగతులను ఈ స్థలములో వినిపించటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నీ హృదయమును సిద్ధపరుస్తూ ఉన్నావా? నా ప్రభు ఈ రాత్రి నీతోనే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు నాతో మాట్లాడయ్యా, అయ్యా నాతో మాట్లాడు. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడావు కదా, ఇప్పుడు సాక్ష్యం విన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారితో మాట్లాడావు కదా, సాక్ష్యం విన్నాను. నాతో కూడా మాట్లాడయ్యా, నాతో కూడా మాట్లాడయ్యా. నా బ్రతుకును నీకు ఇస్తాను, నువ్వు చెప్పగలుగుతావా? చెప్పగలిగితే వారితో మాట్లాడు దేవుడే ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. వారితో ఉన్న దేవుడే మీతో ఉండబోతూ ఉన్నాడు. చాలా మందికి ఇది మత ప్రచారం అనుకుంటూ ఉన్నారు. మత ప్రచారం కానే కాదు. మా బ్రతుకులు కట్టిన దేవుడి కొరకు, మా బ్రతుకులను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడి కొరకు, ఆ దేవుడు చెప్పిన మాట మేము ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఏదైతే చూసామో, మేము ఏదైతే తాకామో, మేము ఏదైతే విన్నామో అది ప్రకటించడానికే ఈ స్థలానికి వచ్చాం ప్రియులారా. ఈ మినిస్ట్రీకి ఏ మతంతో పని లేదు, ఈ మినిస్ట్రీకి ఏ కులంతో పని లేదు,
ఈ మినిస్ట్రీకి ఏ రాజకీయ పార్టీతో పని లేదు. సృష్టికర్త దేవుడితోటే మా పని. ఆయన ఆరాధించాం, అందుకే ఈ స్థితిలోకి వచ్చాం. ఎక్కడ రాబోతున్న ఆ రాజ్యానికి మేము వారసులం. ఆ రాజ్యం గురించి చెప్పడానికి ఈ సభలు, ఆ సృష్టికర్తకి సంబరం చేయడానికి కారణం నాలాంటి బ్రతుకులు అనేక మంది మారాలని, అనేక మంది మారాలని 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 ఆమోస్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడువైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలుగా మేమందరము కూడా సృష్టికర్త సంబరాలు మొదటి దినమున మొదటి సెషన్లో ప్రభువా మీ ఘననామాన్ని మహిమపరిచి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రములు. ప్రభా, మీ దాసుడు నిలబడి మీ మాటలు అందిస్తూ ఉండగా మీ దాసుని నోటిని మీరు అభిషేకించండి, మీ వాక్కుతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నీ వాక్యము బయటికి వెళ్ళుచుండగా బలహీనులు బలపడినట్లుగా, అస్థిరులు స్థిరపరచబడినట్లుగా, రోగులు స్వస్థత పొందినట్లుగా, ప్రతి అంధకార శక్తులు విడిపించబడినట్లుగా, ప్రతి అపవాది కట్ల నుండి ప్రజలు విడిపింపబడినట్లుగా ఈ రాత్రి ఒట్టిగా వచ్చిన మేము నీ యొక్క వాక్యపు నింపుదలతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదముతో ఈ స్థలం నుండి వెళ్ళటానికి మీ కృప దయచేయమని వాక్యానికి సిద్ధపడుతున్న మీ దాసుని మీద మీ ఆత్మాభిషేకం ఉంచి మీ మెండైనటువంటి ఆత్మచేత నడిపించి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.